గతంలో దుష్ప్రచారం చేసినటువంటి దానిపైన ఈరోజు ప్రెస్ మీట్ పెడతాం. దీని ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో హైడ్రా అనే కమిషన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, హైడ్రా అనే కమిషన్ ఏర్పాటు చేసి దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గతంలో హైదరాబాద్ లో నదులు, చెరువులు, కుంటలు, ఓ మాటలో చెప్పాలి అంటే సుందరీకరణతో ఉన్నటువంటి హైదరాబాద్ ను క్రమక్రమంగా చెరువులకు నీళ్లు రాకుండా అడ్డం నీళ్లు కట్టడం అనేది జరిగింది. కుంటలకు నీళ్లు రాకుండా ఎక్కడ పడితే అక్కడ హైదరాబాద్ ను గుర్చేసినటువంటి పరిస్థితి కానున్న దశను మనం అందరం చూసాం. నీళ్లు పోయే నాలాల మీద కూడా ఆ రోజు ఏ ప్రభుత్వం అయినా, ఏ అధికారి అయినా సరే వాళ్ళ పర్మిషన్ ఇచ్చి కట్టడాలు కట్టినటువంటి పరిస్థితి ఉన్నది. దాని మూలంగా గత 6-7 సంవత్సరాల క్రితం పెద్ద వరద వస్తే మనం టీవీలో, పేపర్లో ప్రత్యక్షంగా మన దగ్గర ఉన్న చూసినాం. ఆటోలు కొట్టుకుపోయినాయి, కార్లు కొట్టుకుపోయినాయి, లారీలు కొట్టుకుపోయినాయి, వేల బైకులు కొట్టుకుపోయినాయి, పేదవాళ్ళు నివసించే ఇల్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఆ రోజు ఉన్నది. కాబట్టి ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించాలి, భావి తరాలకు భవిష్యత్తుని ఇవ్వాలి. ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక మహానగరంగా చూడాలి అంటే, ఏవైతే చెరువులకు, కుంటలకు, నాలాల మీద ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో అలాంటి చట్టబద్ధమైనటువంటి ఒక చర్య తీసుకొని చెరువులకు సునాయాసంగా నీళ్ళలాలి, నాలాలలో సునాయాసమైనటువంటి పద్ధతిలో నీళ్లు వెళ్ళిపోవాలి, ఎక్కడికక్కడ వెళ్ళిపోవాలి. చెరువులు, కుంటలు గతంలో ఉన్నటువంటి రికార్డు ప్రకారం ఉన్నటువంటి కుంటలు, చెరువులు మాయమైపోతున్నాయి. వేల ఎకరాలు ఉన్నటువంటి చెరువులు 10 ఎకరాలు, 5 ఎకరాలు, కొన్ని చెరువులు అయితే 4 రూపాయలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితిలో అక్రమ కట్టడాల వల్ల హైదరాబాద్ నగరాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఆ రోజు కేసీఆర్ గారు, ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఒక ప్రకటన విడుదల చేసింది. 2016 24వ తారీఖు 9వ నెలలో ప్రకటన చేసింది. ముందుగా దయచేసి మీరు అనుమతిస్తే నేను ఆ వీడియో చూపిస్తాను. నేను మీ ముందు పెట్టే ఉద్దేశం ఏంటంటే, 2016 ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు బహిరంగంగానే నా కొడుకైనా, నా భార్య అయినా, నా బిడ్డ అయినా, ఎంత మూతబరైనా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి అక్రమ కట్టడాలను తొలగిస్తాం, ధర్నాలు చేసినా లేకపోతే నిరసన తెలియజేసిన ఉప్పు పాదలతో అంచేస్తామని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు 2016 మీ దృష్టి తీసుకొస్తాం. ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏ ఒక్క ఇల్లు కూడా జోలికి పోలేదు, ఏ ఒక్క చెరువును పరిరక్షించలేదు, ఏ ఒక్క కుంటను నాణాలు సైవంగా పోవడానికి నాణాల మీద ఉంటుంది ఇల్లు జోలికి పోలే. వాళ్ళు చెప్పిన లెక్కని, వాళ్ళ ప్రభుత్వం తీసుకున్నటువంటి లెక్కని 28,000 కట్టడాలు ఉన్నాయని చెప్పిన కేసీఆర్ గారు, 28,000 కట్టడాలు ఉన్నాయని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఆ చెరువులను రక్షించాలి, కుంటలను రక్షించాలి, హైదరాబాద్ ను పరిరక్షించాలి, భావి తరాల భవిష్యత్తు నివారణ
మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ బీఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ దాకా లాలుచి పడకుండా ప్రజల భవిష్యత్తు తీసుకొని కార్యక్రమం తీసుకుంటా ఉంటే మీరు చూస్తున్నారు సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అసలు ఏమైనా పొందడం ఉందా? దొంగే దొంగ దొంగ అని అర్చిన పద్ధతిలో ఈరోజు కేటీఆర్ హరీష్ రావు రోడ్డుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే సిగ్గేస్తా ఉంది. ధర్నాలు చేసే అణిచేస్తామని చెప్పినటువంటి మీరు ముసలి కన్నీరు గారుస్తూ అయ్యో ఇల్లు కులగొడతా ఉన్నారు, అయ్యో మీరు చెడగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ అని చెప్పే పద్ధతిలో మీరు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఈరోజు ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి నేను చెప్పదలిచిన హైదరాబాద్ విషయంలో చాలా సూటిగా నాలాల మీద కట్టుకున్నటువంటి ఇల్లు చెరువులో నీళ్లు పోవడానికి కుంటలో నీళ్లు పోవడానికి ఆటంకం లేకుండా హైదరాబాద్ ను కప్పు చేయకుండా ఇంట్లో నీళ్లు రాకుండా దానికోసం ఈరోజు చేసినటువంటి హైడ్రా కార్యక్రమాన్ని రంగనాథన్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి కార్యక్రమం చేస్తా ఉంటే దుష్ప్రచారం చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ మీడియా, టిఆర్ఎస్ సోషల్ మీడియాను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. రెండో విషయం మీకు అందరికీ తెలుసు, 2017లోనే మూసి ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఈ కేసీఆర్ గారే, ఈయన కొడుకు కేటీఆర్ గారే పురపాలక సంఘం మంత్రిగా ఉన్నటువంటి ఇతనే చెప్పినటువంటి మాట. మూసీ నదిని ప్రక్షాళన చేసి ఈ మూసీ నదిలో ప్రవహించే నీళ్లు ఎట్లా ఉండాలి అంటే కొబ్బరి నీళ్ళు దాకా ఉండే పద్ధతిలో మా ప్రభుత్వం ఆ చర్య తీసుకుంటుంది. మేము ఖచ్చితంగా ఎన్ని ఆటంకాలు వచ్చినా మూసీ నదిని ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి ఈ నాయకులు చెప్పారు. చెప్పడమే కాదు సోదరులారా, మీకు ఇంకో విషయం చెప్తా. 1000 కోట్ల రూపాయలు కూడా దాని మీద రుణం తీసుకున్నారు. 1000-2000 బహుశా నాకు లెక్కలు తెలియదు, కానీ 1000-2000 రూపాయలు కోట్ల రూపాయలు వేరే ఒక సంస్థ దగ్గర డబ్బులు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం. దీన్ని హర్షిస్తున్నారు. ఉరికివాడ హైదరాబాద్ నడిబొడ్డుకెళ్ళి ప్రక్షాళన చేస్తే నిజంగా హైదరాబాద్ తో ఒక రకమైనటువంటి పేరు ప్రతిష్ట వస్తుంది. ఈరోజు మూసీ నది పేరుతో మురికి వాసనతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దాంతో పాటు రంగారెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఈ మూసీ నదికి వెళ్ళిపోయే నీళ్లు రైతులకు అనేక నష్టాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి మూసీ ప్రక్షాళన వల్ల మన హైదరాబాద్ నగరానికి చాలా మంచి పేరు వస్తుందని చెప్పిన ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మూసీ నదిలో ఉన్నటువంటి పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలని, ఎవరైతే నష్టపోతున్నట్టు పేదవాళ్ళకు నష్టపరిహారాన్ని ఇచ్చే పద్ధతిలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా డబల్ బెడ్రూమ్లు కేటాయించి తీరుతాం. ఈ మూసీ నదిలో ఉన్నటువంటి వల్ల నిరుపేదలు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు ఉన్నటువంటి వాళ్ళకు అనారోగ్యం పాలవుతా ఉన్నారు. అనేక అనారోగ్యాల పాలవడం వల్ల వేల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళ సురక్షిత ప్రాంతానికి తరలించి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ అడ్డుపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేటీఆర్ ఏమంటాడండి, మూసీ నదిలో ఉన్నటువంటి నిర్వాసితులకు మేము ఆదుకోవాలని మేము చెప్తే, మొన్న మూసీ నది పర్యటన చేసే సందర్భంగా మూసీ నదిలో నిర్వాసితులు ఉన్నటువంటి వాళ్ళు అడ్డుపడి కేసీఆర్ గో బ్యాక్ అని చెప్పేసి నిరోధించే పద్ధతిలో వచ్చింది. సిగ్గు లేకుండా ఇంకో మాట మాట్లాడతాడు. పొరకలు తీసుకోండి, గుత్పలు తీసుకోండి. అంటే హైదరాబాద్ నగరాన్ని, సుందరమైనటువంటి నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తా ఉంటే ప్రజలను రెచ్చగొట్టడానికి, ప్రజల మధ్య అనైక్యతను తీసుకురావడం కోసం, ప్రజల మధ్య విద్వేషం పెట్టడం కోసం ఈరోజు కేటీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పదజాలను కాంగ్రెస్ పార్టీ శాఖ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆదివాసీ కాంగ్రెస్ గిరిజన సంఘం నుంచి కూడా మేము సీరియస్ గా దీన్ని అపోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నదనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు నదులను
చెరువులను, కుంటలను, లేదు గుట్టలను, ఈ ప్రకృతి సహజమైనటువంటి వనరులు మీకు అందరికి తెలుసు. 10 సంవత్సరాల కాలంలో వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు, ప్రభుత్వ భూములు కానీ, నదులు కానీ, చెరువులు కానీ, కుంటలు కానీ, వేల ఎకరాల భూములు ఈ కేసీఆర్, కేటీఆర్ కుటుంబం, వాళ్ళ బంధువులు ఉన్నటువంటి వాళ్ళు వేల ఎకరాల భూమిని దోచుకున్నటువంటి పరిస్థితిలో, దాచుకునేటువంటి పరిస్థితిలో, కొల్లగొట్టేటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉన్నది. అందుకనే హైడ్రా చేసినటువంటి కృషిని తప్పుపట్టడానికి, హైడ్రా చేసిన మంచి పనిని మా బండారు ఎక్కడ బయటపడుతుందని చెప్పేసి ఆ ఉనికిని కాపాడుకోవడం కోసం, అవినీతిని తప్పుదారి పట్టేయడం కోసం ప్రజలు రెచ్చగొడుతున్నారు తప్ప వేరే విషయం కాదు. అందుకని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు సూచనలు, సలహాలు ఇవన్నీ తీసుకుంటాం. ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీకి వచ్చి మీరు సూచన చేయండి. కేసీఆర్ గారు బంగాళాగుట్లో రాజకీయం చేయడం కాదు, లేదు అసెంబ్లీలో మాట్లాడే సందర్భంగా కేటీఆర్ అరవడం కాదు. అదే కాదు, మా ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా మంత్రులను కూడా కించపరిచే పద్ధతిలో ట్రోల్ చేస్తా ఉన్నారు. ఏమన్నా నీతి ఉందా మీకు? ఇన్ని రోజులు మీరు 10 సంవత్సరాలు మంత్రులు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు ఏం మాట్లాడాలో తెలియదా? ఎలా గౌరవించాలో తెలియదా? కాబట్టి ఈరోజు హైడ్రా చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రజలు, ప్రజాతంత్రవాదులు, మేధావులు చాలా మంది పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు, మద్దతు పలుకుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇంకో విషయం కూడా చెప్పాలి, కూర్చే అధికారం లేదు. మా ప్రభుత్వానికి అధికారం వచ్చిందని కూర్చారని కాదు, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని హైదరాబాద్ నగరం మునిగిపోతా ఉన్నది, హైదరాబాద్ నగరం కొట్టుకుపోతా ఉన్నది. గతంలో చూసాం. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు మేము తప్పు చేయడం కాదు. కాబట్టి కార్యక్రమాన్ని మేము మొదలుపెడుతున్నాం చెప్తే వాళ్ళ ఎంపీ ఉన్నటువంటి రఘునందన్ రావు గారు ప్రశంసించారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పేసి ముఖ్య మాటలు చెప్తున్నాడు కిషన్ రెడ్డి గారు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ, వాళ్ళ మనసులో వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు కూడా మాకు ప్రశంసిస్తున్నారు. శబాసి కార్యక్రమం చేయడం వాడు ఉనికి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. లేదు, మీరు బాధాప్తా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీ పార్టీ పాలసీ అదే ఉంటే చెరువు కుంటలను మేము కబ్జా చేస్తాం, నాడాల మీద ఇల్లు కట్టించడం కరెక్ట్ అని మీరు చెప్తామని చెప్పి తీర్మానం చేయండి, ప్రజల ముందు పోదాం. అదే విషయం నేను ఛాలెంజ్ చేస్తాను. మీకు చిత్తశుద్ధి, మీ పార్టీ పాలసీ అదే అయితే ఎస్ మా నాయకుడు ఆ విషయం చెప్తారు. అది కాదు కదా, ఒక ప్రభుత్వంలో ఒక నినాదం తీసుకున్నది ఒక ప్రభుత్వం చేయలేదు, మేము చేస్తాం. మీరు చెప్పిందే కదా, మీరు చేస్తున్న సంసారం మేము చేస్తున్నాం వేరే పద్ధతి కాదు. ఇంకోటి విషయం కూడా, గత ప్రభుత్వం చెప్పినటువంటి మాట మార్గం ఉన్నది. మేము బాధాంత నష్టపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి నష్టపరిహారం ఇస్తాం. మూసీ నదిలో ఎవరు నష్టపోయినా ముందే మీకు చూపిస్తాం. ఆల్టర్నేట్ డబల్ బెడ్రూమ్ కావాలన్నా, లేకపోతే ప్రభుత్వంలో మీరు నివాసం ఉన్నటువంటి నివాస మీకు అది చేయాలన్నా అనేది ప్రభుత్వం పరిశీలన చేస్తుంది, స్టార్ట్ కావాలి. కానీ కేటీఆర్ గారు దురదృష్టవశాత్తు అప్పుడే వేల కోట్ల రూపాయలు, తాడు లేదు, పొందడం లేదు, వేల కోట్ల రూపాయలు అవినీతిలో కాంగ్రెస్ పార్టీ కూడుకుంది. నోటీస్ ఇవ్వకుండా, మార్కింగ్ చేయకుండా ఎవరైనా కూలగొడతారా? ఎవరు కూలగొట్టరు? ఇప్పుడు స్వయంగా మా ముఖ్యమంత్రి గారి అన్న తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చిండు. వాళ్ళ అన్న చెప్పిండు, ఒకవేళ ఎప్పుడైనా నా ఇల్లు ఉంటే తీసేయమని చెప్పేసి ఆయన బ్రేక్ ఏం చేయలేదు. జరుగుతా ఉంది, కార్యక్రమం జరుగుతా ఉన్నది. అడుగు రాలేదా? ఇప్పుడు స్టేజ్ చట్టంలో ప్రభుత్వం కాదు, అడ్డం వచ్చినటువంటి కూలగొట్టే కార్యక్రమం అనేది కాదు. చెరువుకు అడ్డంగా ఉన్నది, పుట్టకు అడ్డంగా ఉన్నది, నాణాల మీద ఉన్నది, నీళ్ళు పోవడానికి చేస్తున్నాం, దారి వేస్తున్నాం, అంతే. దారి వేస్తున్నాం, నీళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది తప్ప? ఇది కదా మేము చేస్తున్నది. గత ప్రభుత్వం లాగా డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని ఆ ఇల్లు అట్టే ఉండాలి, కుంటలాడి కబ్జా చేసుకోండి అని చెప్పేసి మా మిత్రుడు చెప్పింది. ఇప్పుడు దాదాపు 800 చెరువులు మొత్తం మాయమైపోయింది అని చెప్పేసి
ఎమ్మెల్యే గారి వెంట ఇక్కడ బొబ్బిలి చెరువు దగ్గర పోయాము. బొబ్బిలి చెరువు దగ్గర పోతే ఇటీవల కురిసినటువంటి వర్షాల వల్ల నీళ్ళు వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. పక్కనే ఫ్యాక్టరీ ఉన్నది, బిందుసారి కంపెనీ. దాదాపు బిందుసారి కంపెనీ మొత్తం ఆ నాలాకెళ్ళి వస్తున్నటువంటి నీళ్ళకు సంబంధించినటువంటి దాన్ని అడ్డంగా కట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న ఆడియో గారికి, ఎంఆర్ఓ గారికి, వెంటనే బిందుసారి కంపెనీ ఏ సర్వే నెంబర్లు కట్టారో, ఏ రకమైనటువంటి పద్ధతిలో పర్మిషన్ ఆ రోజులు ఇచ్చినారో నాకు తెలియదు, కానీ వెంటనే ఆ కంపెనీ మీద చర్య తీసుకోవాలి. బొబ్బిలి చెరువుకు నీళ్లు పోకుండా ఈరోజు అడ్డంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దానిపైన ఇంకో వెంచర్ చేశారు. ఆ వెంచర్ చేసినటువంటి పరిస్థితిలో స్తంభాలు వాటితే మన వర్షానికి మొత్తం ఆ నాలాకి చూసినటువంటి ఆ స్తంభాలు మొత్తం పొందిపడ్డాయి. మీరు చూస్తే కూడా చూడొచ్చు. అది కూడా కంప్లీట్ గా ఈరోజు చెరువుకు అడ్డంగా పర్మిషన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని గౌరవ ముఖ్యమంత్రి వారు, మా మంత్రివర్గం RRR పరిధిలో ఉన్నటువంటి ఏ చెరువులు, కుంటలు కూడా ఆక్రమించడానికి లేదు. RRR మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల విషయంలో కానీ, ప్రభుత్వ ఆస్తి విషయంలో కానీ, సహజ వనరుల విషయంలో కానీ ఆక్రమించడానికి వీలే లేదు. మా హైడ్రా ఈ ఖచ్చితంగా ఆ కమిషన్ గారు దీని మీద చర్య తీసుకుంటారు, పని చేస్తుంది. అదే మా క్యాబినెట్ మంత్రివర్గం పూర్తిగా వారికి అధికారం ఇచ్చారు. కాబట్టి ప్రజల సౌకర్యం కోసం రాబోయే తరానికి ఇది ఒక దిక్సూచిగా, ముందు తరంలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇది ఇదో చెరువు ఉండేది, ఈ రోడ్డు ఉండేది, గుట్టలు ఉన్నాయని చెప్పి చెప్పుకోకుండా ఈ గుట్టలు ఉన్నాయి, ఈ రోడ్డు ఇక్కడనే ఉంది, ఈ కాలువలు పోయే పరిస్థితి ఇట్లా ఉంది అని చూసే పద్ధతిలో మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. దీనికి అడ్డుకట్ట వేసినటువంటి BRS నాయకులు మీ పద్ధతి మార్చుకోవాలని, మీరు వాడే భాష, మీరు మాట్లాడే పదజాలను మీరు ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలే తిరగబడతారు. ప్రజలే మిమ్మల్ని గ్రామాల్లో కాదు, మనమే బస్సులో పోతే గో బ్యాక్ అని చెప్పి నిరసన తెలియజేసినట్టుగా రేపు గ్రామ స్థాయిలో కూడా మీ నాయకులను, లీడర్లను, మాజీ ఎమ్మెల్యేలను, మంత్రులను తరిమి కొడతారు. ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేయదలుచుకున్నాం. హైదరాబాద్ కలుషితం కాకుండా డెవలప్మెంట్ అవుతున్నటువంటి హైదరాబాద్ కు ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే, గతంలో TRS ప్రభుత్వము KTR గాని, KCR గాని ఆయన క్లుప్తంగా మనకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ నాలల పైన ఇక్కడ కట్టినటువంటి ఇళ్లను కూల్చివేస్తామని చెప్పి డైరెక్ట్ చెప్పిండు. మరి ఆయన ఎందుకు కూల్చలేకపోయిండు? మేము కూల్చలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చుతున్నది, వాళ్ళకు మంచి పేరు వస్తుందనే తప్ప వాళ్ళకి వేరే ఆలోచన లేదు. ఇంకొకటి, ఆ నాలల మీద కట్టినటువంటి ఇండ్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, TRS నాయకులు బేరసారాలు చేసుకొని వాళ్ళు కట్టించిరు అనే విషయం ప్రజలకు తెలిసిపోయింది. వాళ్ళతో బిజినెస్ చేసిర్రు. మరి మీరు ఎందుకు ఆ రోజు కట్టించారు? 10 సంవత్సరాల నుంచి కడుతుంటే మరి మీరు ఎందుకు ఊరుకున్నారు? మరి మీరు తీసేస్తున్నటువంటి ఇళ్ళని ఎందుకు తీసేయలేకపోయారు? అంటే మీ కార్యకర్తలు వాళ్ళతో బేరసారాలు చేసుకున్నారు అనే విషయము ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి దాని జోలికి పోలేదు. మా రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వము ప్రజలకు మంచిగా చేయాలి, ప్రజలకు మేలు చేయాలని హైడ్రా కార్యక్రమాన్ని తీసుకుంటే మాకు రావట్లేదు పేరు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని ఓర్వలేక కుళ్ళుతోటి ఈ డ్రామాలు ఆడుతున్నారు. ఈ చక్కటి కార్యక్రమానికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలి. మంచి కార్యక్రమాన్ని ఏ పార్టీ అయినా కూడా మీరు సహకరించాలి తప్ప మీ TRS BRS నాయకులాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రజల ప్రభుత్వం ఇది, ప్రజల కోసం పోరాడేటటువంటి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో ప్రాంతీయ పార్టీ TRS పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి BJP పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో BRS పార్టీగా వర్కింగ్ ప్రెసిడెంట్ లో ఉన్న KTR గారు ఇది రాహుల్ గాంధీ సూచనల మేరకు జరుగుతున్న పనులని చెప్పి చెప్పడం జరుగుతుంది.
వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రాంతంలోనే ఉన్నటువంటి సమస్యల గురించే మాట్లాడతారు, కానీ దేశంలో జరిగే విషయంలో మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఉన్నప్పుడు రాష్ట్ర పాలనలో ఏఐసిసి ఎలాంటి జోక్యాలు చేసుకోదు. ఏమైనా ఉంటే మంచి సూచనలు ఇస్తారు, మీద వాళ్ళకు ఏమైనా అవసరాలు ఉంటే కల్పించడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ కేటీఆర్ దానికి విరుద్ధంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి కుట్ర సమస్య చెప్తున్నారు. వీళ్ళు ఓడిపోయిన డిప్రెషన్లో ఇవి అన్ని మాట్లాడుతున్నారు. ఇవాళ ఇదే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాలు ఏంటంటే, గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మీరు పూర్తి చేస్తారు, నిర్వాచకులుగా పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు భయభ్రాంతులకు పెడుతున్నారు. ఉదాహరణకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వం దగ్గర దాదాపు 800 చెరువులను కబ్జా చేసిన కట్టడాలు ఉన్నాయి. కాబట్టి ఇవి మా బండారం చాలా బయటపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు భయపడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి దీని సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఉదాహరణకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఒక్కొక్క కుటుంబానికి 10,000 ఇస్తామని చెప్పింది. బీజేపీ బండి సంజయ్ అప్పుడు ఉన్న ఎంపీ గారు ఆయన ఏం చెప్పిందో, కారు పోతే కారు ఇస్తాం, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తాం, ఫ్రిడ్జ్ పోతే ఫ్రిడ్జ్ ఇస్తాం, ఏది పోతే అది ఇస్తామన్నాం. మళ్ళా ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రానికి ఒక స్కూటర్ ఇవ్వలేదు. మీరు ఎవరికైతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక ఏమి ఇవ్వకుండా ఖాళీ మాటలే ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంత బద్నాం చేయాలి అనే ఆలోచన తప్ప వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏది కూడా కరెక్ట్ కావు. వీళ్ళు ఏదో రేవంత్ రెడ్డి మీద అవటాలు వేయాలని. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు కాదు, గతంలో 2017 ఆయన అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఏవైతే ఈ కూల్చివేతల కార్యక్రమం ఉన్నాయో కూల్చేయాలని చెప్పి, ఎందుకంటే చెరువులు కబ్జా చేసి వాళ్ళందరూ కట్టడాలు కట్టి సొంతంగా లాభం పొందుతారని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ ఎవరైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసి కబ్జా చేసి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే దిశలో పోతున్నారో, ఇదే హైదరాబాద్ ఉన్న ప్రజలకు ఈ వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు వాళ్ళ ఇండ్లు కూలిపోయి వాళ్ళు బాధపడుతున్న సందర్భంలో ఈ కార్యక్రమాలు చేసి వాళ్ళకు ఒకవేళ నష్టం తగ్గితే ఇప్పుడు చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ కానీ వాళ్ళకు వేరే కార్యక్రమాలు చేసి వాళ్ళకు సరి చేసే కార్యక్రమాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిశీలన అవుతుంది. మూసీ విషయంలో ఇప్పుడు ఏమి కాలేదు. ఇప్పుడు డిపిఆర్ ఇంకా స్టార్ట్ కాలేదు. మూసీది ఎట్లా చేయాలి, ఏం చేయాలని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళంటే, మూసీలో అవినీతి జరిగింది అని చెప్పడం వీళ్ళ అవివేకానికి నిదర్శనమా ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఓడిపోయిన డిప్రెషన్లో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి పేదవారి గురించి ఆలోచన చేస్తుంది. వీళ్ళు 10 సంవత్సరాల నుండి ఎవరైతే కార్పొరేట్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే కోటీశ్వరులు ఉన్నారో వాళ్లకు భయపడి వాళ్లకు ఏదో మన మీద కమిషన్ తీసుకోవడం, ఏదో కక్కుర్తి పడి వాళ్ళు ఇవాళ ఆ కార్యక్రమాలు చేయలే. ఇలా రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుందని చెప్పి మీ కాలిపోయి మాటలు చెప్తున్నారు. కాబట్టి ఇది మర్చిపోవాలి. రేవంత్ రెడ్డి కార్యక్రమాలు అన్ని ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలపై మేము చేయని కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అక్కసుతోని కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు.